హాయ్ అందరికీ, వెల్కమ్ టు శైలుస్ వ్లాగ్స్. నేనైతే బాగున్నా, మీరు కూడా అందరూ బాగుంటారని ఆశిస్తున్నాను. వరలక్ష్మి వ్రతం అని ప్రసాదం అయితే తయారు చేస్తున్నా. ఇందులో పెసరపప్పు వేశాను, బెల్లన్నమే నైవేద్యంగా వండుతున్నాను. నైవేద్యం వండడానికి నేను సపరేట్గా గిన్నెలు ఏమీ తీసుకోలేదు, అందుకే ఏ నీచు అంటదని పాలు వేడి చేసుకునే గిన్నెలో అయితే నైవేద్యం వండేశాను. నైవేద్యం అయితే రెడీ అయ్యింది. ఇంకా పూజ విషయానికి వస్తే ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అని పూజ చేసుకుందామని అనుకున్నా. ఒకసారి వరలక్ష్మి వ్రతం చేసుకుని చూద్దామని నీళ్ళతో కడిగి పెట్టాను, అంతే తెల్లగా తోమలేదు. ఇక ఒక పీట తీసుకొని ఆ పీటకైతే పసుపు రాసి ఆ పీట మీద ముగ్గు వేసుకున్నాను. ఒక రోజు ముందుగా అయితే ప్రిపేర్గా లేను కాబట్టి నేను వాయనం ఇవ్వడానికి అయితే ఏమీ తెచ్చుకోలేదు. నా దగ్గర లక్ష్మీదేవి పటం కూడా లేదు. వెంకటేశ్వర స్వామి పటం వాడొచ్చు, లక్ష్మీదేవి పటం లేని వాళ్ళు అంటే నేనైతే వెంకటేశ్వర స్వామి పటం తీసుకుని పీట మీద పెట్టాను. ఇంకా ఈ కలశాన్ని అయితే రెడీ చేసుకున్నా. ఇంకా పువ్వులు కూడా నేను తెచ్చుకోలేదు, ఇంటి పక్కలనే ఉన్న పూలతో కొన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నా. అమ్మవారికి వాయనంగా ఇవ్వడం కోసం ఈ బట్టలు అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా అని తీసుకొని పెట్టాను ఇంట్లో. ఆ బట్టలే నేను అమ్మవారికి వాయనంగా ఇస్తున్నాను. ఈ జాకెట్ ముక్కనైతే కలశం పైన పెట్టాలంట, నాకైతే పెట్టడం రావట్లేదు, అందుకని అలా పెట్టాను. ఇంకా పసుపుతో గణపతిని తయారు చేసి తోరణాల కంకణం కూడా రెడీ చేసుకున్నాను అమ్మవారి కోసం. కానీ తర్వాత పూజా సమయంలో మనకు కూడా 9 తోరణాల కంకణం రెడీ చేసుకోవాలంట. అదైతే నేను పూజ జరుగుతుంటేనే కట్టేసుకున్నా. గణపతి దేవుడికి వస్త్రాలలాగా పత్తినైతే చుట్టుకోవాలంట. ఆ పత్తి కూడా నేను పూజా సమయంలోనే చేసుకున్నా. ఇవన్నీ పూజా సమయంలో చెప్తుంటే చేసుకున్నా. కొన్ని అక్షంతలు కూడా రెడీ చేసుకున్నా. పండ్లు ఇంట్లో ఉన్న పండ్లే పెట్టాను. ఈ పండ్లు అయితే మేము వేరే దగ్గరికి వెళ్ళాము, అమ్మవారి దగ్గరికి బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము అక్కడికి వస్తాయని. అక్కడి నుంచి మిగిలినవి నేను ఇక్కడే అమ్మవారి దగ్గర కూడా పెట్టుకున్నా. నేను బయట గుడికి వెళ్ళి నేను అమ్మవారికి పెట్టుకున్న వీడియో కూడా ఉంది. ఆ వీడియోనైతే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. లక్ష్మీదేవి పటం మాత్రమే కాకుండా అమ్మవారికి అభిషేకం చేయడానికి విగ్రహం అయినా ఇంకేదైనా కావాలంట. అయితే నేను ఆ విగ్రహం ప్లేస్లో 1 రూపీ కాయిన్ అయితే వాడాను. అలా వాడొచ్చు అంటే వాయనంగా అయితే అరటి పండ్లు ఇవ్వాలంట. నాకు తెలియదు కాబట్టి నేను తెచ్చుకోలేదు ముందే. అమ్మవారికి నైవేద్యం కూడా స్తోమత తగ్గట్టు కొంతమంది 3 రకాలు, 5 రకాలు, 9 రకాలు ఇలా చేసుకుంటారంట. నేనైతే పరమాన్నం ఒక్కటే వండాను. అమ్మవారి దయ వల్ల నాకు మంచి జరిగితే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అలాగే చేసుకుంటాను. ఇంకా ఇంట్లో కొట్టిన ప్రతిసారి కొబ్బరికాయలు మొత్తం బూజు పట్టి ఖరాబ్ అయిపోతున్నాయి, అందుకని నేనైతే కొబ్బరి లడ్డూలు చేసుకుందామని అనుకుంటున్నాను. కొబ్బరి మొత్తం కట్ చేసుకొని మిక్సీకేసి మెత్తగా పట్టేసుకున్నా. తర్వాత ఒక గిన్నెలో అయితే నెయ్యి వేసుకొని వేడయ్యాక కొబ్బరి తురుము అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. కొబ్బరి అయితే కొంచెం పచ్చిగా ఉండడం వల్ల ఏమో వేగడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది. కొబ్బరిని వేయించుతుంటేనే వాసన అయితే చాలా కమ్మగా వస్తుంది. కొబ్బరి అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకున్నా. పాకం కోసం అయితే బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ అయితే చాలా తక్కువ పోసుకున్నా. ఎందుకంటే వాటర్ ఎక్కువ పోస్తే పాకం కావడానికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, అందుకని వాటర్ అయితే తక్కువ పోసుకున్నా. బెల్లం అయితే మొత్తం కరిగిపోయేంత వరకు కొంచెం అటు ఇటుగా మాడకుండా కలుపుకున్నా. బెల్లం మొత్తం కరిగిపోయాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని అయితే మళ్ళీ కలుపుకున్నాను. ఇక్కడైతే చూసారు కదా, పాకం అయితే దగ్గరికైంది. నేను చూపించాలని ట్రై చేశాను కానీ చూపించడం అయితే రాలేదండి. నాకు చేయితో పట్టుకున్నప్పుడు కాలింది, ఇంకా అదైతే స్కిప్ చేసేసిన. ఇక ఆ పాకంలో కొబ్బరి వేసి కొబ్బరిని అయితే అటు ఇటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడు అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసి లడ్డూలు అయితే చుట్టుకున్నాను. ఇంకా కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఏమో నేనైతే ఏ ఆయిల్ ముట్టుకోలేదు. ఆ కొబ్బరి నుంచి వచ్చే ఆయిలే నా చేతికైతే అంటుకుంది. కొబ్బరి లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా బాగా ఉన్నాయి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ప్లీజ్.